రామగుండం వెళ్ళొచ్చారు. సో, రామగుండం వెళ్ళేదానికంటే ముందు ఒక్కసారి మనం కరెంట్ పాలిటిక్స్ మీదకొద్దాము. చెప్పండి. సో, తెలంగాణ వాసిగా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణని శాసించింది, ఏలింది. సో, కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదిగిందో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా రూపుదిద్దిందో అందరికీ తెలిసింది. ఇటు డెవలప్‌మెంట్ పరంగా లేకపోతే ప్రతి విషయంలో కూడా సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి ప్రతి కానివ్వండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసింది. ఈరోజు ఎంటైర్ వరల్డ్‌లోనే తెలంగాణ రాష్ట్రం అంటే నంబర్ 1 గానే కనిపించింది. బట్ ఈ 18 నెలల కాలంలో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా మార్పు కనిపిస్తుంది? మార్పు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకవైపు సిటీలో చూస్తేనేమో హైడ్రా అనే ఒక పేరుతో పేదవాడి గూడును చెదర్చడం, కూల్చడం. ఇంకోవైపు రియల్టర్ల దగ్గర నుంచి బ్యాక్ ఎండ్లో మరి స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టడం. ఇటు రూరల్ ఏరియాస్లో పల్లెటూర్లలో చూస్తేనేమో అభివృద్ధి అనేది అసలు కనబడతలేదు ఏడ కూడా. ఇలా నేను రామగుండం పోయి వచ్చిన మొన్న. మాకు అక్కడ రామగుండం అనుకొని గోదావరి నది ప్రవహిస్తుంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో 365 రోజులు ఒక సజీవ నదిలాగా అది పారేది గోదావరి నది. 18 నెలల నుంచి వచ్చింది పెద్ద మనిషి గుంపు మేస్త్రి. 18 నెలల కాలంగా ఇప్పటిదాకా దాంట్లో నీటి చుక్క కూడా కనిపిస్తలేదు. పుణ్యస్నానాలకు వెళ్ళే వాళ్ళు, లేకపోతే తిది పెట్టుకునే వాళ్ళు, రకరకాల అవసరాల కోసం నదిని దగ్గరికి పోయేటోళ్ళందరికీ కూడా అక్కడ నీళ్లు కనబడతలేవు. ఇంకోదికి ఏంటంటే అక్కడ వ్యర్థాలు ఉంటాయి రామగుండం కాన్స్టిట్యున్సీలో. ఆ పొల్యూటెడ్ వాటర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గోదావరిలోకి రావడం వల్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు అక్కడ. దానివల్ల ఏంటంటే ఆ పొల్యూటెడ్ వాటర్ని వీళ్ళు క్లీన్ వాటర్లా యూజ్ చేసుకోవడము. సో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఇలా రైతుల పరిస్థితి చూస్తే అక్రాస్ ది స్టేట్, మా కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలు ఉంటాయి, పాలకుర్తి, అంతర్గాం. రైతుల పరిస్థితి చూస్తే కేసీఆర్ గారేమో రైతు బాంధవుడు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇలా 29 రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రానికి రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ఉండడం అంటే తెలంగాణకు మాత్రమే. ఎందుకంటే స్వతహాగా వారు రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలిసి పెరిగిన వారు కాబట్టి అన్ని ఫార్మర్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకోవడంలో నంబర్ 1. రైతు బంధు మీకు తెలుసు, 70,000 crores, 70,000 కోట్ల రూపాయలు దాదాపు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 12 దఫాలుగా రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? రైతు భరోసాతోని 15,000 ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా 2 సార్లు వేసింది. అది కూడా ఏంది? ఎలక్షన్స్ కోసమని. గతేడాదేమో ఎంపీ ఎన్నికల కోసమని దాని ముందట ఒక దఫా వేసిండ్రు. ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేసారు. వారేమో నాట్లకు మధ్యలో రైతు బంధు రిలీజ్ చేస్తే కోట్ల మధ్యలో రైతు భరోసా రిలీజ్ చేస్తున్నారు. హరీష్ రావు గారు చెప్పిన పోయిన సంవత్సరం ఎగ్గొట్టిన దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంతే చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు పోయినసారి 2 దఫాలు ఎగ్గొట్టిరు, ఈ సంవత్సరం ఒక దఫా, మొత్తం 3 times ఎగ్గొట్టిరు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ హాఫ్ ఇయర్లీ ఇవ్వాలి పంట సాయం అనేది. రైతు బీమా ఆపేసారు. ఇప్పుడు 3-4 months రైతు బీమా ప్రీమియం ఏం కట్టము, అది కేసీఆర్ స్కీమ్ అని చెప్పేసి వదిలేసారు. కేసీఆర్ కిట్లా అయిపోయిన ఏడికాడికి. ఇలా చూస్తే సంక్షేమం అనేది అసలు కనబడతలేదు రాష్ట్రంలో. కేసీఆర్ గారి పాలనలో సంక్షేమము, అభివృద్ధి జోడెద్దుల్లాగా పరిగెత్తించారు వారు. ఒక దిక్కు చూస్తే సిటీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్. మీరు చూస్తే ఐటీ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ ఫామ్ అయిన రోజు 58,000 crores ఉండే. కరెక్ట్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన నాటికి మరి సుమారు 3.5 లక్షల కోట్లకు ఎగబాకింది. ఎట్లయితే ఉట్టినే చమత్కారాలు చేసిరా, గాలిలోంచి ఊడిపడలే కదా. అన్నీ కూడా ఇండస్ట్రీ సెంట్రిక్ డెసిషన్స్, తర్వాత పబ్లిక్ని ఎంపవర్ చేయడము, తర్వాత రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం రైట్ టైంలో, ఇవన్నీ కూడా చేయబట్టి సిటీ డెవలప్ అయింది. ఒక 6 గ్యారంటీలు, 421 హామీల విషయానికి వస్తే డిక్లరేషన్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో ఏది అమలవ్వకపోవడం, ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. బట్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటి, వచ్చే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అని అంటున్నారు. ఏం చెప్తారు? దేనికి వచ్చే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు? ఎవరైతే ఆరోపిస్తున్నారో, ప్రజలు రోడ్ల మీదకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పర్టికులర్ వారినే చెప్పమనండి. 6 హామీలలో ఏ ఒక్క హామీ అయినా కానీ 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలలో 21 హామీలు సబ్జెక్టు కరెక్ట్. మళ్ళీ కేసులు పడతాయి. 6 గ్యారంటీలలో కూడా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. 13 గ్యారంటీలు అని చెప్పుకోవాలి దాన్ని. సో ఈ 13 గ్యారంటీలు, తర్వాత మీరు అన్నట్టు 21 హామీలు లేదా 420 వాగ్దానాలు, ఐ వుడ్ సే వాగ్దానాలు, మేనిఫెస్టోలు పెట్టిరు, చాంతాడంత లిస్ట్ ఉంది దాంట్లో. ఈ అన్నిట్లలో ఏ ఒక్క హామీ అయినా కానీ టోటల్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్కి, అందరికి స్టేట్ వైడ్ లబ్ధిదారులకు అందిందా ఒకసారి చెప్పండి. సిలిండర్లు అన్నారు, ఎంతమందికి అందుతుందండి ఇలా సిలిండర్లు? పంట బోనస్ అన్నారు, ఎందరికి ఇచ్చారు పంట బోనస్? ఆ వేళ ఎన్నికల వేళ ఏమన్నారు వీళ్ళు? ప్రతి ఒక్క రైతు పండించినటువంటి ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఇప్పుడు ఏంది? సన్నవడ్లకు మాత్రమే అంటారు. తెలంగాణలో సన్నవడ్లు చాలా తక్కువ పండిస్తారు, 20% మంది కంటే తక్కువ ఉంటుంది. ఎబో 80% దొడ్డు వడ్లు పండిస్తారు. మరి పంట బోనస్ వేయడం ఏంది?
రైతు భరోసా ఉండదు, రైతు బోనస్ ఉండదు, మహిళలకు ఇస్తానటువంటి 2500 రూపాయలు ఉండవు. రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ కూడా అరకొర చేసిండ్రు కదండి వీళ్ళు, 100% చేయలేదు, 50% చేసిండ్రు. వీళ్ళు ఏమన్నారు, వచ్చి రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయన అన్నాడు కదా, మీరు ఓన్లీ రన్ చేయండి, ఉరుకుండ్రి బ్యాంకుల దగ్గరికి పోయి 2 లక్షల రుణాలు ఎత్తుకోండి, నేను రాగానే ఇట్లా చమత్కారం చేసి గాలించలు పైసలు పుట్టించుకొచ్చి మీ రుణాలన్నీ కూడా టకీమాన్ మాఫీ చేస్తాను ఏడమే. ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి విషయం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలా ప్రతిపక్షంలో కూర్చోవడానికి లేనిపోని అబద్ధాలు కల్లిబొల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగుల మనసులో విషబీజాలు నాటిరు వీళ్ళు. ఇలా నిరుద్యోగులకి ఆ రోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్స్. ఇంకొక 40,000 జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వెన్ దే వర్ అబౌట్ టు గివ్ ద జాబ్స్ అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆపేసారు. గదే 45,000 జాబ్లు ప్లస్ ఇంకో 10,000 అదనంగా ఇచ్చి 50,000 నేను జాబ్లు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను గుంపు మేస్త్రి. ఆయన చెప్పిన వాగ్దానం ఏంది, దానికి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏడమైంది, ఇచ్చింది 60,000, దానిలో 40,000 క్రెడిట్ గోస్ టు కేసీఆర్. ఏం చేసిండు ఆయన, నిరుద్యోగులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, పింఛన్దారులకు. కేసీఆర్ని ఇలా కట్ చేసేస్తే వాళ్ళు గవర్నమెంట్ దించేస్తే నేను 4,000 రూపాయలు పింఛన్ అయిపోతుంది అన్నాడు. అంటే ఇవన్నీ కూడా లిటరల్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అమాయకులు. అంటే ఈ రోజు మీరు అన్నట్టు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులను కూడా చెప్పొచ్చేమో కదా. అదే చెప్తున్నాము, నిరుద్యోగుల మెదళ్లలో విషబీజాలు నాటిండ్రు. పాపం కేసీఆర్ గారు చేసినటువంటి తప్పేందనంటే 29 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా చెప్పుకోలేకపోయినరు, 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయినరు, రైతులకు చేస్తున్నటువంటి లాభాలని చెప్పుకోలేకపోయినరు. ఈయన వచ్చేసి ఉన్నది లేని దాన్ని అబద్ధాలు కట్టుకథలన్నీ అల్లి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పేసరికి ప్రజలు నమ్మిండ్రు. దాంతోపాటు ఏం చెప్పిండు అదనంగా, అర్రాస్ పాట పడినట్టు వాళ్ళు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, వాళ్ళు 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా, వాళ్ళు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, మళ్ళీ దాని పైపెచ్చు 42% బీసీల రిజర్వేషన్ అన్నాడు స్థానిక ఎన్నికల్లో. ఏడమైనా ఇవన్నీ ఏదన్నా ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ అడిగితే ఇట్ట దీంట్లో ఏ ఒక్కటి అడిగినా అన్ని అడిగినా ఎవరిని పడితే వాళ్ళ మీద అడ్డదిడ్డమైన కేసులు, అడ్డగోలు కేసులు. నేను అమెరికాలో ఉంటే నా మీద కూడా 10-12 కేసులు పెట్టారు. రామగుండంకి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ క్లబ్ దాటగానే పక్కకు రాగానే పోలీసు వాళ్ళు తీసుకొని అక్కడ నోటీస్ ఇచ్చింది, నా మీద కేసు ఉందని. అన్నీ ఏం లేవు, అన్ని కేటీఆర్ గారు మొన్న చెప్పినట్టు తుపేల్ కేసులు ఇవన్నీ, దేనికి పనికిరావు. దే డోంట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. జడ్జిలు కొట్టిపడేస్తున్నారు అన్ని కేసులు కూడా. సో ఇట్లా వీళ్ళ పాలన ఎట్లుంది, అస్తవ్యస్తం, అన్యాయం, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇన్ఎఫిషియంట్, ఎన్ని పదాలంటే అన్ని పదాలు పడవచ్చు.